సరళ వడ్డీలో మనం ఫస్ట్ పార్ట్ చూసాం కదా. ఇప్పుడు దాంట్లో అన్ని బేసిక్స్ లాగా మనం చూసాం సూత్రాలు బేస్ చేసుకొని. ఈ పార్ట్లో వచ్చేసి మనం ఏంటంటే అప్లికేషన్స్ చూద్దాం. మనం అప్లికేషన్స్ ఏదైనా కూడా ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సరళ వడ్డీ అంటే అసలు మీద వడ్డీ లెక్క చేయడానికి. మీరు ఇదొక లెక్క, ఇదొక చాప్టర్, ఇదొక సబ్జెక్ట్ అన్నాడు అనుకోండి, మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, భయం వస్తుంది. మన విలేజ్లో వాళ్ళు ఇంట్రెస్ట్లు ఇస్తుంటారు, తెలుసు కదా మీకు. ఎవరైనా ఇస్తారు, మనం కూడా తీసుకున్నవి చాలా సందర్భాలు ఉంటాయి. వాళ్ళందరూ సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకొని చేస్తున్నారా చెప్పండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకునే చేస్తున్నారా? వాళ్ళందరూ లెక్కలు చేయట్లేదా? మీకు వాళ్ళు 2 వారాలకు కూడా లెక్క చేస్తారు, 1 వారానికి కూడా లెక్క చేస్తారు, ₹1 కూడా తేడా రాదు. అర్థమైందా? కాబట్టి ఇది మనం లెక్కలు అనుకుంటేనే డౌట్ వస్తుంది. మీరు భయపడకుండా చదువుకోవాలి. మనం జనరల్గా మన నిత్య జీవితంలో అనువదించుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఏదైనా కూడా. అర్థమైందా? సో రైట్. ఇప్పుడు సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున, 5% సరళ వడ్డీ చొప్పున 2 సంవత్సరంలలో ₹132 అగుటకు ప్రస్తుత విలువ ఎంత అన్నాడు. సో సేమ్ అనమాట. నేషనల్ మనకి ఇక్కడ ఏంటంటే నెట్ ప్రజెంట్ వాల్యూ అనమాట, ప్రజెంట్ వర్త్ అన్నాడు. సో ఇక్కడ మనకేంటంటే 2 సంవత్సరంల తర్వాత 132 రావాలంటే, ఇప్పుడు మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం, నాకు 5 సంవత్సరంల తర్వాత 2 లక్షలు రావాలంటే ఇప్పుడు ఎంత నేను డిపాజిట్ చేయాలని అడుగుతుంటామా లేదా చెప్పండి? బ్యాంకులో అడుగుతామా లేదా చెప్పండి? అట్లా పోస్ట్ ఆఫీసులో అడిగినప్పుడు ఇప్పుడు ఎంత పే చేయాలి, ఇప్పుడు ఎంత డిపాజిట్ చేయాలి అన్నట్టుగా అడుగుతున్నాడు. ఇదే ప్రశ్నను మనం ఇంతకుముందు చెప్పాను చూసారా, లాస్ట్ ఎపిసోడ్లో చివరి క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, సంవత్సరానికి 5% చొప్పున 2 సంవత్సరాలకు ₹132 అగును అయినది అని కూడా అనొచ్చు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఇక్కడ మనకు లాస్ట్ క్వశ్చన్లో చేసినట్టుగా 100 ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 5%, సెకండ్ ఇయర్లో 5%, అంటే 110% అనేది ఈ అమౌంట్ అన్నమాట. ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇచ్చాడు సార్ 132, ఇది కనుక్కోండి అని అన్నాడు. అంటే ప్రస్తుత విలువ, నెట్ ప్రజెంట్ వర్త్, ఎన్పివి అంటాం. సో ఇక్కడ ఇది 100% ఈజ్ ఈక్వల్స్ టు, క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 132 డివైడెడ్ బై 110. ఈ కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోండి. సో 11 ఇది 12 టైమ్స్ తీసుకున్నట్లయితే సో ఎంత వస్తుంది? 120 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 120 ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్, ఒక వ్యక్తి సంవత్సరానికి 5% సరళ వడ్డీ చొప్పున ₹200 అప్పుగా తీసుకొని 1 సంవత్సరం తర్వాత ₹100 చెల్లించాను. ఆయన 2వ సంవత్సరం చివర అతడు ఇంకా ఎంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది అని అన్నాడు. సో ఇప్పుడు 200 తీసుకున్నాడు కదా, 200లలో ₹100 అయితే పే చేశాడు కదా, ఇంకెంత పే చేయాలి? అసలు అయితే ఇంకా బ్యాలెన్స్ ఒక ₹100 ఉందా లేదా చెప్పండి? 200 రూపాయలలో 100 పే చేశాడు, ఇంకా ₹100 అసలు మనం చెల్లించవలసి ఉంటుంది అన్నాడు. సో అయితే మొత్తము మనం 2వ సంవత్సరం చివర ఎంత పే చేయాలి అని అన్నాడు. ఇక్కడ ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ అన్నాడు. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఒక ఆన్సర్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ₹100 అసలు పే చేయాలి, ప్లస్ ఫస్ట్ ఇయర్ వడ్డీ పే చేయాలి, ప్లస్ సెకండ్ ఇయర్ వడ్డీ పే చేయాలన్నమాట. ₹100 ప్లస్ ఫస్ట్ ఇయర్లో నువ్వు వాడుకున్నది ఎంత అంటే ₹200, PTR/100 అనమాట. టైం 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100. ఇది ఫస్ట్ ఇయర్కు. ఫస్ట్ ఇయర్లో నువ్వు 200 వాడుకున్నావు, నువ్వు పే చేసింది తిరిగి ₹100 ఎప్పుడు పే చేసావు? 1 సంవత్సరం తర్వాత. ఆ సంవత్సరం వరకు నీది 200 ఉందన్నమాట. తర్వాత దీనికి ఏమవుతుందంటే ఇంకా 100 ఉంది ప్రిన్సిపల్, టైము 1 ఇయర్ బై 100 అనమాట. ఇది కట్ చేసుకుంటే ఇది ₹10 వస్తుంది, ఇది కట్ చేస్తే ₹5. అంటే అసలు ₹100, ఫస్ట్ ఇయర్ వడ్డీ ₹10, సెకండ్ ఇయర్ వడ్డీ ₹5. మొత్తం మనం పే చేయాల్సింది ఎంత అంటే ₹115 ఇస్తే మనం నో డ్యూ సర్టిఫికేట్ వస్తుంది మనకు. అయితే అదే సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఈ ₹10 మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది, 115.5 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్కు ఉదాహరణ, సింపుల్ ఇంట్రెస్ట్కి ఆన్సర్ ఇది అవుతుంది. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఇది అవుతుంది ఆన్సర్. కాబట్టి ఇది సింపుల్ ఇంట్రెస్టే అడిగాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. సో రైట్. నెక్స్ట్, ఒక రైతు సంవత్సరానికి 15% సరళ వడ్డీ చొప్పున ₹3,600 అప్పుగా తీసుకొని 4 సంవత్సరంలకు ₹4,000 మరియు ఒక ఆవును ఇచ్చి మొత్తం అప్పు తీర్చిండట. ఆయన ఆవు వేల ఎంత అన్నాడు. అసలు ఆయన తీసుకున్న దానికి వడ్డీతో సహా మొత్తం ఎంత అవుతుందో ఒకసారి లెక్క చేద్దాం. ఎంత తీసుకున్నాడు ఆయన? 3,600. దీని మీద మనం వడ్డీ ఎంత అవుతుందో సింపుల్ ఇంట్రెస్ట్ చూస్తే PTR/100. 3,600 ఇంటూ టైం డ్యూరేషన్ ఎంత చెప్పాడు? 4 ఇయర్స్. సో 4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు? 15/100 అనమాట. 15/100, రైట్. ఇది 2 zeros క్యాన్సిల్ చేస్తే 15 60, 60 × 36 అంటే 2160 ఇంట్రెస్ట్. ఇది ఇంట్రెస్ట్. అసలు కూడా ఉంది కదా, ఇది SI. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి నువ్వు ఎంత తీసుకున్నావు అప్పు? 3,600. అనగా ఇక్కడ మనము అతనికి మొత్తం పే చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే ₹5,760 పే చేయాలి. ఎందుకు? వడ్డీ అసలేమో 3,600, వడ్డీ 2,160 అయింది. మొత్తం పే చేయాల్సింది ₹5,760 మనం పే చేయాలి. దీనికి ఆయన ఏం చేశాడంటే
4000 ఇచ్చాడు అతనికి, ఎవరైతే షావుకార్ దగ్గర తెచ్చాడో ఆయన సేటు దగ్గర తెచ్చాడు కదా, 4000 రూపాయలు ఇచ్చి మిగతాది నా దగ్గర లేవు సేటు అని చెప్పి ఇక్కడ ఒక ఆవుని ఇస్తున్నాడు అనమాట. ఒక ఆవుని ఇస్తున్నాడు అంటే ఏమైతే చెప్పండి, 5760కి 4000 ఇచ్చిండు, ఇది మిగతా బ్యాలెన్స్ ప్లేస్లో ఇక ఆవు తీసుకోండి సేటు అని ఇచ్చేసాడు. అంటే దాని అర్థమైంది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి ఆయన లెక్క ప్రకారం 1760 రూపాయలు ఇవ్వాలి. అంటే ఈ ఆవు ఎంతకు జమ కట్టిండు ఆయన, 1760 రూపాయలు ఆవు వెలగట్టినట్ట కదా చెప్పండి. ఈ రెండు కలిపి ఎంత అవుతుంది, ఆయన బాకీ క్లియర్ అయిందా లేదా చెప్పండి. అంటే ఇప్పుడు ఆవు వెల ఎంత అన్నాడు, 1760 రూపీస్ అనమాట. జనరల్గా మన విలేజ్లలో జరుగుతుంటాయి, ఇవి జరిగాయా? ఇప్పుడు ఇక నా దగ్గర ఇది లేవు సేటు, ఇక నీకు 2 క్వింటాల రైస్ వేస్తుంది దాని కింద అని అంటుంటామా లేదా చెప్పండి, మనం పండించినాయి. సో అలాగనమాట, సేమ్ 1760 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 2600 రూపాయలపై సంవత్సరానికి 6.2/3% వడ్డీ చొప్పున 6.2/3% సరళ వడ్డీ చొప్పున ఎన్ని కనిష్ట సంవత్సరంలలో సరళ వడ్డీ ఖచ్చితమైన రూపాయలలో వచ్చును అన్నాడు. ఎంత మనం ఇక్కడ ఎస్ఐ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి 2600 ప్రిన్సిపల్, టైం ఎంత సార్, ఇక్కడ టైము తెలియదు కనుక్కోవాలనుకుంటున్నాం, ఎన్ని కనిష్టమైన మననే కనుక్కోమంటుండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది మార్చి ఒకసారి 3 × 6 18 + 2 అంటే ఎంత అవుతుంది, 20/3/100 అన్నమాట. ఇప్పుడు ఒకసారి 2 zeros కట్ చేస్తే, ఇప్పుడు ఆయన నిన్ను ఏం అడుగుతున్నాడు అని అంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ రావాలన్నాడు. ఏంటిది మనకు సరళ వడ్డీ. సో 2600 రూపాయలపై సంవత్సరానికి ఇంత వడ్డీ చొప్పున ఎన్ని కనిష్ట సంవత్సరంలో సరళ వడ్డీ ఖచ్చితమైన రూపాయలు, అంటే పైసలలో రావద్దు, నీకు ఎంత రావాలి, 2500, 2600, 2700, 2800 అట్లా ఉండాలి, అంటే 2630 రూపాయలు అట్లా ఉండాలి, కానీ పైసలలో రావద్దు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే కింద నెంబర్ లేకపోతే ఇది కరెక్ట్ నెంబర్ వస్తుంది కదా, అంటే ఇది కట్ కావాలి. ఇది కట్ కావాలంటే ఇక్కడ ఏ నెంబర్ పెడితే కట్ అవుతుంది, 3 పెడితే ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఇప్పుడు 26 × 20 వచ్చేసి మనకు ఎంత అవుతుంది, 520 అవుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ అయిందా లేదా, అంటే ఏ నెంబరు మనము ఇక్కడ పెడితే ఇది కట్ అవుతుంది అంటే మినిమం అన్నాడు. 6 కూడా కట్ అవుతుంది కదా సార్ అంటే మినిమం కనిష్ట అని అన్నాడు, చిన్నది అనమాట. ఇక 3 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏ నెంబర్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 ఉందనుకోండి, ఇది 5 ఉంటేనే కట్ అవుతుంది. ఇక్కడ 7 ఉందనుకోండి, ఇది 7 ఉంటేనే కట్ అవుతుంది, అట్లా అనమాట. సో 3 years ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 3 years ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కృష్ణ 1000 రూపాయలను సంవత్సరానికి కొంత బారు వడ్డీ చొప్పున అప్పుగా తీసుకొని కొంతకాలానికి 500 రూపాయల వడ్డీ చెల్లించాను. సంవత్సరంల సంఖ్యను సంవత్సరానికి వడ్డీ శాతంలో సంఖ్యాపరంగా అర్ధ భాగం అన్నాడు. అయినా కాలం ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం టైం అడుగుతున్నాడు. ఇక్కడ ఇందులో టైం ఈక్వల్ టు ఏంటిది, 100 × SI / PR అనమాట. సో టైము మనకేం చెప్పాడు అని అంటే ఒక క్లూ ఇచ్చాడు మీకు. ఏం క్లూ ఇచ్చాడు మనకు, సంవత్సరంల సంఖ్య సంవత్సరానికి వడ్డీ శాతంలో సంఖ్యాపరంగా అర్ధ భాగం అన్నాడు. సపోజ్ R = X తీసుకుంటే టైం వచ్చేసి ఏమవుతుందంటే Xలో ½ అన్నమాట. అంటే ఇది ఒక 15% అనుకోండి, ఇది 7.5, ఇది 10% అనుకోండి, ఇది అందులో సగం 5 అన్నట్టు. ఇది క్లూ ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, అందులో అర్ధ భాగము అని అనలేదా. సో అలా అనమాట. సో ఇందులో వేసేసుకుంటే మనం, సో ఇప్పుడు టైం ఇచ్చేసి ఎంత సార్, ఇది x/2 నెక్స్ట్ 100 × SI ఎంత చెప్పాడు మనకి, ఇందులో 500 రూపాయలు వడ్డీ చెల్లించాను, 500 వేసుకున్నాడు. ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత, 1000 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకు x తీసుకున్నాం. రైట్, కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా చెప్పాం. 1 2 3 1 2 3 zeros క్యాన్సిల్ చేసుకుందాం. ఈ x ఇటు వెళ్తుంది, ఈ 2 ఇటు వెళ్తుంది. x × x = ఈ 2 అటు వెళ్తే 2 × ఇది ఎంత సార్, 0 10 × 5 అంటే ఎంత అవుతుంది, x² = ఇది 100 అన్నమాట. x² = 100 అంటే x = ఏమవుతుంది, 100కు √10 అనమాట. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటిది, ఇక్కడ కాలం ఎంత అన్నాడు. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి, R = X, ఇది ఆన్సర్. కాలం అంటే x/2 అనమాట. టైం అంటే ఏంటిది, x/2 అంటే 10లో సగం అంటే ఎంత అవుతుంది సార్, 5 years ఈజ్ ద ఆన్సర్. 5 సంవత్సరాల ఆన్సర్ వస్తుంది, అవును. సో రైట్, ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 3 సంవత్సరంలో 600 రూపాయలు అగును మరియు 5 సంవత్సరంలో 750 రూపాయలు అగును అన్నాడు. ఇక్కడ 3 సంవత్సరంలకు అమౌంట్ ఎంత అయిందంటే 600 అయింది అన్నాడు. 3 సంవత్సరంల అమౌంట్ 600 అని అంటే దీంట్లో ఏమేమి ఉంటుందంటే ప్రిన్సిపల్తో పాటు 3 సంవత్సరంల వడ్డీ కలిసి ఉంటుంది ఇందులో. నెక్స్ట్ 5 సంవత్సరంల అమౌంట్ ఎంత చెప్పాడు, 750. 5 సంవత్సరాలైనా 5 సంవత్సరాలకు 750 అంటే ప్రిన్సిపల్తో పాటు 5 సంవత్సరంల వడ్డీ కలుస్తుంది ఇందులో 750.
ఇప్పుడు దీంట్లో నుంచి అది తీసేయండి, పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నది తీసేద్దాం మనం. తీసేస్తే ఈ గ్యాప్ ఎంత వస్తుంది? 150. ఈ గ్యాప్ ప్రిన్సిపల్ క్యాన్సల్. 5 ఇంట్రెస్ట్ల నుంచి 3 తీసేస్తే 2 వడ్డీలు ఉంటాయి అన్నమాట. సో 2 వడ్డీలు 150. అప్పుడు 2 సంవత్సరం, ఇప్పుడు దీంట్లో 600, దీంట్లో 750, ఎందుకు దీంట్లో ఎక్కువ ఉంది అని అంటే 2 సంవత్సరాల వడ్డీ ఇందులో ఎక్స్ట్రా కలిసింది అని దాని అర్థం. అప్పుడు 1 సంవత్సరానికి ఎంత పడుతుంది సార్ అంటే ఇది కట్ చేస్తే 75 రూపాయలు అవుతుంది. మీకు ఇచ్చింది ఏంది? అసలు ఎంత అన్నాడు. ఇప్పుడు ఇందులో చూడండి, 600లో 3 సంవత్సరాల వడ్డీ మిక్స్ అయింది, 750లో 5 సంవత్సరాల వడ్డీ మిక్స్ అయింది. మీరు ఇందులో నుంచి తీసేయాలంటే 3 వడ్డీలను తీసేయాలి, ఇందులో నుంచి తీసేయాలంటే 5 వడ్డీలను తీసేయాలి. అందులో నుంచి 600 నుంచి 3 వడ్డీలు అంటే 375 అనమాట, అంటే 225 తీసేయాలి. ఇది ఎట్లా సార్ అంటే 375 అనమాట. తీసేస్తే ఇక మనకు ఇందులో మనకు ఒక సంవత్సరానికి 75 వచ్చింది కదా, ఇది 3 సంవత్సరాలది కాబట్టి 3 సంవత్సరాల వడ్డీ కాబట్టి 3 వడ్డీలను 225 తీసేస్తే 375 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు మనకి ఇందులో ఇది 3 ఇయర్స్ది 600 రూపీస్, 5 ఇయర్స్ది 750 రూపీస్. అంటే ప్రతిసారి ఇదంతా స్టోరీ చేయొద్దు, డైరెక్ట్గా ఎలా చేయాలంటే, సో 3 ఇయర్స్ అమౌంట్ అని అన్నప్పుడు ఇది 600 కదా, నెక్స్ట్ 5 ఇయర్స్ అమౌంట్ ఎంత అంటే 750 అన్నప్పుడు ఈ డిఫరెన్స్ అన్నది 2 ఇయర్స్ది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? సంవత్సరానికి 75 రూపాయలు. ఇందులో నుంచి తీసేయాలంటే 375లను తీసేయండి. 375 అంటే 225 పోతే ఇక ఎంత వస్తుంది? 375 నీ ఆన్సర్ వస్తుంది. 375 ఈజ్ ఆన్సర్ వస్తుంది. సో 375 ఇందులో నుంచి తీసేయాలి అని అంటే 575లను తీసేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైంది? సో మనకు 575లను తీసేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇందులో 375 ఆన్సర్ లేనట్టుంది కదా, ఏదో ఒకటి ఆన్సర్ పెట్టుకోవాలి కదా. ఇది 375 పెట్టుకోండి, 375. సో రైట్, అంటే డిటిపి మిస్టేక్ అయింది అందులో. రైట్. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 3 సంవత్సరంలో 780 రూపాయలు అగును, మరల తదుపరి 5 సంవత్సరంలో 1080 రూపాయలు అగును, అయిన సంవత్సరానికి వడ్డీ శాతము ఎంత అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ 3 సంవత్సరాలకు ఎంత అయింది? 380 అన్నాడు. సో 3 సంవత్సరంలకు 780, మరల తదుపరి 5 అంటే 3 తర్వాత 5 అంటే ఎంత చెప్పండి? 8 సంవత్సరాలు. 3 + 5 ఇంతకుముందు అలా చెప్పలేదు కదండి, ఇంతకుముందు నార్మల్గా ఇచ్చాడు. ఇక్కడ తదుపరి చెప్పాం కదా, ఒక పదమే దాని మొత్తం మీనింగ్ మారిపోతుంది, దాంతో మన జీవితం మారిపోతుంది మరి. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తదుపరి 5 సంవత్సరాలు, 3 తర్వాత 5 అంటే 8వ సంవత్సరం. అర్థమైందా? సరే రైట్. సో ఇప్పుడు మనకి ఇందులో ఎంత సార్? ఇది 1080 అనమాట. ఇది 300 రూపీస్. ఎన్ని సంవత్సరాల గ్యాప్? 5 ఇయర్స్ గ్యాప్ అనమాట. అంటే ఇది ఈక్వల్స్ టు 5 ఇయర్స్. అప్పుడు 1 ఇయర్కి వచ్చేసరికి ఎంత పడుతుంది సార్ అంటే 60 అనమాట. 1 ఇయర్కు 60. ఇందులో నుంచి తీసేయాలి అంటే అందులో 3 సంవత్సరాలు మిక్స్ అయి ఉంటుంది, ఇందులో నుంచి తీసేయాలంటే 8 సంవత్సరాలు. ఇది దగ్గర ఉంది కాబట్టి దాంట్లో తీసేద్దాం. సో 3 సంవత్సరానికి ఎంత? 60 కదా, 3 60లు 180 తీసేస్తే 180 అందులోకి వెళ్ళి తీసేయండి. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే 600. ఇప్పుడు చూడండి, మనం కనుక్కోమనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత అంటే ఇదే ఆన్సర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే R = 100 ఇంటూ, సో ఇంట్రెస్ట్ ఎంత? 1 ఇయర్కు 60 బై ప్రిన్సిపల్ 600 ఇంటూ 1 ఇయర్కే వేసుకున్నాం. 2 zeros క్యాన్సల్. ఇది వచ్చేసి 10% అనమాట. సో 10% ఈజ్ ఆన్సర్. అవునా? 10% ఈజ్ ఆన్సర్. రైట్. 1200 రూపాయలు 5 సంవత్సరంలో 1500 రూపాయలు అగును. సరళ వడ్డీతో ఒకవేళ వడ్డీ సంవత్సరానికి 3% ఎక్కువ చేసినట్లయితే అంతే కాలానికి ఎంత మొత్తం వస్తుంది అని అన్నాడు. సో ఇప్పుడు మీరు చూడండి, ఆల్రెడీ లెక్క చేసి పెట్టుకున్నాడు కదా 1500 రూపాయలు. ఒకవేళ 3% పెంచితే అంటే డైరెక్ట్ దీని మీద 3% పెంచిన అమౌంట్ తీసుకొని దానికి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇంక్రీజ్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెరిగిన సరళ వడ్డీ ఎంత వస్తుందో చూద్దాం. PTR/100 అనమాట. 1200 రూపాయలపై ఎన్ని సంవత్సరాలు చెప్పాడు మనకు? ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు ఎంత పెంచుతున్నావు? 3%. పెంచడం వల్ల నీకేమవుతుంది అని అంటే 12 × 5 = 63, 180 పెరుగుతుంది అనమాట. 180 పెరుగుతుంది. ఆల్రెడీ పాత లెక్క ఎంత చేసి పెట్టుకున్నావు? 1500 ఆల్రెడీ లెక్క చేసి పెట్టుకున్నావు కదా. 1680 రూపాయలు మనకు కొత్త టోటల్ అవుతుంది అనమాట. 1680 రూపాయలు న్యూ అమౌంట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఒకవేళ తగ్గింది అన్నాడు అనుకోండి సార్, ఈ అమౌంట్ ఇందులోకి వెళ్ళి తీసేస్తాం మనం. అవునా? సో రైట్. నెక్స్ట్, ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 7% నుండి 7.5% వడ్డీ పెరిగినందున సంవత్సరానికి 150 రూపాయల వడ్డీ అదనంగా వస్తుంది అన్నాడు. ఆయన అసలు ఎంత అన్నాడు. ఇప్పుడు 7 ఉండే 7.5% అయింది అంటే ఎంత పెరిగింది చెప్పండి? 7కు 7.5 అంటే
0.5 పెరిగిందా లేదా? ఈ 0.5 పెరిగినందుకే కదా సార్ మనకు ఎంత చెప్పాడు, 150 రూపాయలు పెరిగింది. పర్సంటేజ్ అంటే మొత్తము ఎంత అంటే అసలు ఎప్పుడైనా కూడా 100% అనమాట. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది ఆన్సర్? 100 × 150 డివైడెడ్ బై 0.5. ఈ డెసిమల్ ఇబ్బంది పెడితే క్యాన్సిల్ చేస్తే పైకి 0 వస్తుంది అనమాట. సో 5 ఇక్కడ 2 సార్లు పోతుంది. సో రైట్, ఇది 2 150 300 ఇంటూ 300 పక్కన ఇంకొక 2 సున్నాలు. సో ఎంత అవుతుంది? 30,000 నీ ఆన్సర్ వస్తుంది. 2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అవునా? పెరిగినా తగ్గినా ఇలానే చేస్తాను. ఈ 0.5 ఎక్కడదంటే డిఫరెన్స్ 7కు 7.5 పెరిగిందనమాట. రైట్, 500 రూపాయలపై 2 బ్యాంకుల నుండి వచ్చిన సరళ వడ్డీల భేదము 2 సంవత్సరాలకు ₹2.50 వచ్చును. ఆయన 2 బ్యాంకుల వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత అన్నాడు. ఇప్పుడు ₹2.50 అనేది 2 సంవత్సరాలకు వచ్చింది కదా. 2 సంవత్సరాలకు ₹2.50 అంటే సంవత్సరానికి ఎంత తేడా వస్తుంది చెప్పండి? ₹1.50 తేడా వస్తుంది. దేని మీద తేడా వస్తుంది? 500 డివైడ్ పెడితే, ఇప్పుడు ఒక ₹500 కెనరా బ్యాంకులో పెట్టాం, ₹500 ఆంధ్ర బ్యాంకులో పెట్టినాం అనుకోండి. ఈ బ్యాంకులో వచ్చిన రేటుకు వడ్డీకి ఆ బ్యాంకులో వచ్చిన వడ్డీకి మధ్యలో డిఫరెన్స్ 2.5 అనమాట 2 సంవత్సరాలకు. అప్పుడు సంవత్సరానికి ₹1.50 కదా. ఈ ₹1.50 500 డివైడ్ చేస్తే ₹1.50 డిఫరెన్స్. పర్సంటేజ్ అంటే 100కైతే ఎంత అనమాట. 500కు ₹1.50 భేదము, 100కైతే ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 1.25 బై 500. ఇక్కడ 2 zeros కట్ చేస్తే 5 పావులాలుగా తీసుకోవచ్చు. అంటే ఎంత సార్? ఇక్కడ 0.25% ఇస్తే ఆన్సర్ అనమాట. 0.25% అవుతుంది. రైట్, ఒక వ్యక్తి సంవత్సరానికి 3% చొప్పున 500 రూపాయలను మరియు సంవత్సరానికి 4.5% చొప్పున 600 రూపాయలను అప్పుగా తీసుకొని కొంతకాలానికి మొత్తం 126 రూపాయల వడ్డీ అప్పు తీర్చాను. అయినా కాలం ఎంత అన్నాడు. ఎప్పుడైనా కూడా చూడండి, 2 వేరువేరుగా ఇవ్వచ్చు, డిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా అనొచ్చు. అలా అన్నప్పుడు నీ ఒరిజినల్ సూత్రం ఏంటిదంటే ఇక్కడ ఏం కనుక్కోమను? కాలం. కాలానికి నీ ఒరిజినల్ సూత్రం ఏంటి సార్? కాలానికి 100 × SI డివైడెడ్ బై కాలం అన్నప్పుడు ఇక్కడ PR వస్తుంది కదా. ఇక్కడ మనకు SI అనేది ఏం SI? 126 ఫస్ట్ దందా సెకండ్ దందా మొత్తంది. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పిండంటే SI1 ప్లస్ SI2 ఈక్వల్ టు 126. ఫస్ట్ పార్ట్ది సెకండ్ పార్ట్ది 2 కలిపి 126 రూపాయలు. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా టైం ఈక్వల్ టు ఎలా రాసుకోవాలంటే 100 ఇంటూ టోటల్ SI కదా దీని పేరు బై ప్రిన్సిపల్ ఇంటూ R, సెకండ్ కేసు ప్రిన్సిపల్ ఇంటూ R అన్నమాట. అంటే P1 R1 P2 R2 ఇది టోటల్ కాబట్టి టోటల్ వేస్తాం. డిఫరెన్స్ అయితే డిఫరెన్స్ వేస్తాం, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ వేస్తాం. ఇది ఇండివిజువల్ వేసుకున్నాం మనం. అర్థమైందా? సో రైట్, 100 ఇంటూ టోటల్ SI ఎంత సార్? 126 బై ఫస్ట్ ఫేజ్లో ప్రిన్సిపల్ ఎంత చెప్పాడు? 500 రూపాయలు 3%. 500 రూపాయలు 3% ఫస్ట్ ఫేజ్. సెకండ్ది వచ్చేసి ఎంత? 600 రూపాయలు 4.5. 600 రూపాయలు 4.5 అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇది 1500 ప్లస్ 6×4 24 ప్లస్ 3 అంటే 2700. అంటే టోటల్ ఎంత అవుతుంది ఒకసారి చూసుకున్నట్లయితే 4200. ఈ 2 zeros క్యాన్సిల్. 42 ఇది 3 సార్లు అంటే ఎంత అవుతుంది? 3 years ఇస్తే ఆన్సర్ అనమాట. 3 సంవత్సరాలు నీ ఆన్సర్ వస్తుంది. సో 3 years ఇస్తే ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్, ఒక అసలు రూపాయలను సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున మొదటి 3 సంవత్సరంలకు గాను, సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున తదుపరి 5 సంవత్సరంలకు గాను, సంవత్సరానికి 7% వడ్డీ చొప్పున మిగిలిన కాలానికి గాను అప్పుగా ఇచ్చాను. మొత్తం 10 సంవత్సరంల డ్యూరేషన్కు సరళ వడ్డీ 11,800 వచ్చింది. అయినా అసలు ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే SI1 SI2 ఎన్ని 3 ఫేజులు ఉన్నాయి. ఫస్ట్ది 5%, సెకండ్ ఫేజ్ వచ్చేసి 6%, థర్డ్ ఫేజ్ 7%. SI3 ఈ 3 కలిపి 11,800 వడ్డీ వచ్చిందనమాట. 11,800. అంటే దీంట్లో కనుక్కోవాల్సింది ఏంటంటే అసలు ఈక్వల్ టు నార్మల్గా ఫార్ములా ప్రకారం కాకుండా ఇక్కడ SI ప్లేస్లో టోటల్ SI వచ్చింది కాబట్టి ఇవి టోటల్ P అన్నప్పుడు ఇక్కడ కింద ఎవరు వస్తారు? T1 R1, నెక్స్ట్ T2 R2, నెక్స్ట్ T3 R3. 3 ఉన్నాయి ఇక్కడ కాబట్టి 3 వేసుకున్నాం. ఇంతకుముందు 2 ఉండే. అదే సూత్రం, కొత్త సూత్రం కాదు, దాన్నే మాడిఫై చేసాం అంతే. టోటల్ కాబట్టి టోటల్ చేస్తున్నాం. ఇక్కడ 100 ఇంటూ టోటల్ వచ్చేసి 11,800 బై ఫస్ట్ ఫేజ్లో టైం ఎంత, రేట్ ఎంత? 5% ఎంత? మొదటి 3 సంవత్సరాలు 3 × 5 సార్. సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు 5 × 6, 5 × 6. థర్డ్ ఫేజ్ వచ్చేసి రిమైనింగ్ అన్నాడు. మొత్తం 10 సంవత్సరంలలో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు పోతే ఇక 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలకు ఎంత చెప్పాడు ఇక్కడ? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మిగిలిన కాలానికి సో మనకు ఎంత? రేట్ ఆఫ్
7 చెప్పాడు. ఇదంతా ఒకటి చేసిన తర్వాత ఒకటి వేసుకుందాం. ఇది 15, ఇది 30, ఇది 14. ఎంత అవుతుంది సార్? 45 + 14 అని అంటే 59. సరిగ్గా ఇది 2 సార్లు పోతుంది కదా. సో ఎంత అవుతుంది ఇక్కడ? 2 తర్వాత 4 zeros అనమాట. సో 20,000 ఈజ్ ఆన్సర్. అవునా? సో రైట్. 2 బ్యాంకులు ఏ మరియు బి యందు గల వడ్డీ రేట్ల నిష్పత్తి 6:5. ఒక వ్యక్తి 2 బ్యాంకుల నుండి అర్ధ సంవత్సరానికి వచ్చే వడ్డీ సమానంగా వచ్చుటకు అతడు 2 బ్యాంకులలో చేయవలసిన డిపాజిట్ ఎంత అన్నాడు. ఇక్కడ ఇంట్రెస్ట్లు ఈక్వల్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇంట్రెస్ట్లు ఈక్వల్గా వస్తున్నాయి అన్నప్పుడు మనకి ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ A:B ఉందనుకోండి, ఆ బ్యాంక్ ఈ బ్యాంకు, అప్పుడు ప్రిన్సిపల్స్ రేషియో ఏమవుతుంది B:A అవుతుంది. రివర్స్ అవుతుంది అనమాట. సో రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇది రూల్ అనమాట. ఇది రివర్స్ అవుతుంది. A:B, B:A అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వడ్డీ అంతే వడ్డీ వచ్చేట కన్నడ లేదా చెప్పండి ఇక్కడ. సో మనకి ఎంత? అర్ధ సంవత్సరానికి 2 బ్యాంకుల నుంచి వచ్చే డిపాజిట్ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మనకు వడ్డీల రేట్లు ఇదే ఇచ్చాడు. 2 బ్యాంకుల నుండి అర్ధ సంవత్సరానికి వచ్చే వడ్డీ సమానం అన్నమాట. అలా ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6:5 అన్నప్పుడు ప్రిన్సిపల్స్ రేషియో ఎంత అవుతుంది అంటే 5:6 ఈజ్ ద ఆన్సర్. అంతే, 5:6 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అది ఉల్టా, అంతేనా? సరే రైట్. నెక్స్ట్, సంవత్సరానికి వడ్డీ 5% నుండి 4%కు తగ్గించినందున సంవత్సరానికి వచ్చే సరళ వడ్డీ అంతే వచ్చుటకు ఒక వ్యక్తి 2,000 రూపాయలు డిపాజిట్ అదనంగా చేయవలసి వచ్చింది. అయినా ముందుగా అతడు చేసిన డిపాజిట్ ఎంత? సేమ్ ఇంత ముందులాగా అంతే వడ్డీ అన్నాడు కదా. సో SIC ఈక్వల్ రావాలన్నాడు. కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో మనకు 5%, ఫస్ట్ది ఉంది 4%. అప్పుడు ప్రిన్సిపల్స్ రేషియో ఏమవుతుంది? 4:5. ఈ రెండింటి మధ్యలో భేదం 1 part = 2,000. అతను ఏమడిగాడు? ముందుగా అతడు చేసిన డిపాజిట్ ఎంత? ముందుగా అంటే 4 భాగాలకు ఎంత? క్రాస్ 4 రోజులు ఎంత? 8,000. సో 8,000 రూపీస్ ఆయన డిపాజిట్ చేశాడనమాట. 8,000 రూపీస్ డిపాజిట్ చేశాడు. రైట్. నెక్స్ట్, సంవత్సరానికి 10% సరళ వడ్డీ చొప్పున వార్షిక వాయిదాలతో 4 సంవత్సరములలో చెల్లించిన మొత్తం 9,200 రూపాయలు. అయిన వార్షిక వాయిదా ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మనం ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్ లెక్క చేసుకోండి. వాయిదాల మీద మనకు రెగ్యులర్గా బిట్స్ ఉంటాయి. సో ఇక్కడ 10% చొప్పున అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ 100 రూపాయలు అంటే 100 రూపాయలు మనం పే చేసిన దాని మీద అనుకోవాలన్నమాట. ఇది సెకండ్ 100, ఇది థర్డ్ 100, ఇది ఫోర్త్ 100. అంటే అసలు అయితే ఇది ప్రిన్సిపల్, ఇది ఇన్స్టాల్మెంట్స్ అనుకుంటే ఫస్ట్ ఇయర్ పే, ఇక్కడ వరకు చూద్దాం. ఫస్ట్ ఇయర్ పే చేసిన దానికి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని వడ్డీలు అవుతాయి అంటే మనకు 3, 1, 2, 3 ఇంట్రెస్ట్లు వస్తాయి కాబట్టి 3 × 10. సెకండ్ దానికి సెకండ్ ఇయర్లో పే చేసిన దానికి 2 సంవత్సరాల వడ్డీ వస్తుంది. థర్డ్ ఇయర్ పే చేసిన దానికి 1 సంవత్సరం వడ్డీ మాత్రం వస్తుంది. ఇది ఇప్పుడే పే చేసావు కాబట్టి దీనికి వడ్డీ రాదు. అంటే ఎంత అవుతుంది? ఇది 100 + 30 130, ఇది 100 + 20 120, ఇది 100 + 10 110, ఇది 100 అన్నమాట. ఇప్పుడు టోటల్ వచ్చేసి ఒకసారి చూసుకుంటే 400 + 60. ఈ 460 అనేది డ్యూ అమౌంట్ అంటాం. దీన్ని డ్యూ అమౌంట్ అంటాం మనం. మొత్తం ఇందులో ఇంట్రెస్ట్ మన ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నట్టు 100 అనమాట. సో ప్రతిసారి ఇలా చేయొద్దు. మనం దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే 4 సంవత్సరాలు అంటే 400 బరాబర్ వేసుకోవాలి. 4 సంవత్సరాలలో ఒకటి తీసే. ఎందుకు తీసే అంటే ఇప్పుడు పే చేసిన దానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. దీన్ని ఎలా రాసుకోవాలి? 10, 20, 30. 4వది రాయొద్దు అనమాట. ఈ 460లో నీ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 100 రూపాయలు అనుకున్నావు కదా. ఈ ప్రశ్నలో డ్యూ అమౌంట్ ఎంత? 9,200కు ఇన్స్టాల్మెంట్ ఎంత అనమాట. ఇది డ్యూ అమౌంట్, మొత్తం అమౌంట్. దీనికైతే ఇది కట్టిండు కదా, మరి దీనికి ఎంత కట్టాలి? క్రాస్ మల్టిప్లై చేయి. 9,200 × 100/460. ఇది కట్ చేస్తే 20 టైమ్స్ అంటే 2,000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 2,000 రూపాయల ఆన్సర్ వస్తుంది. రైట్. నెక్స్ట్, సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున సరళ వడ్డీతో వార్షిక వాయిదా 1,000 రూపాయల చొప్పున 5 సంవత్సరములకు అయిన మొత్తము ఎంత అని అన్నాడు. 5 సంవత్సరాలకు అయిన మొత్తం ఎంత అన్నాడు. ఇంతకుముందేమో మొత్తం ఇచ్చి ఇన్స్టాల్మెంట్ అడిగాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి మొత్తం అడిగాడు. ఏదైనా ఒకటే. 5 సంవత్సరాలు మొత్తం డ్యూరేషన్ 5 సంవత్సరాలు చెప్పినప్పుడు ఏం చెప్పాం? 5 సంవత్సరాలు అంటే 500 వేయాల్సిందే. వేసిన తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అన్నాడు కదా. 5, 10, 15, 20, 25 తీసుకోవద్దు, 5 తీసుకోవద్దు, ఒకటి తగ్గోయాలి. ఎందుకంటే ఇప్పుడే పే చేసిన దానికి వడ్డీ పడదు. ఇది ఒక్కసారి టోటల్ చేసుకుంటే 35, 40, 50 అంటే 550 డ్యూ అమౌంట్. ఇందులో ఇన్స్టాల్మెంట్ ఎంత సార్ అంటే ఎంత ఇన్స్టాల్మెంట్? ఇందులో అయితే 100. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాయిదా ఇచ్చాడు, అంటే ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు. ఇది 1,000 రూపాయలు అయితే మరి దీంట్లో డ్యూ అమౌంట్ ఎంత?
సో క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఇలా క్రాస్ మల్టిప్లై చేయడం ఇబ్బంది అయితే దీన్ని సీదా వేసుకోండి. అప్పుడు ఏవైతే క్రాస్ మల్టిప్లై చేద్దాం 1000 × 550 డివైడెడ్ బై 100. ఈ 2 zeros కట్ చేసుకుంటే ఎంత అవుతుంది? 55 తర్వాత 2 సున్నాలు 5500 ఇస్తే ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ఇన్స్టాల్మెంట్ ఇచ్చి డ్యూ అమౌంట్ అడుగుతాడు, డ్యూ అమౌంట్ ఇస్తే ఇన్స్టాల్మెంట్ అడుగుతాడు. రైట్. నెక్స్ట్, ఒక అసలు రూపాయలు 5 సంవత్సరంలో రెండింతలగును అయిన సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు. 5 సంవత్సరంలలో రెండింతలు అవుతుంది అంటే ఇలాంటి ప్రశ్న ఏం చేసుకోవాలంటే మన ప్రిన్సిపల్ను 100 అనుకుంటే ఈజీగా వస్తుంది. అంటే ప్రిన్సిపల్ 5 సంవత్సరంలలో రెండింతలు అవుతుంది అంటే 100 రూపాయలు నువ్వు డివైడ్ చేస్తే 5 సంవత్సరాలలో 200 వస్తాయి. 200 అంటే ఎంత పెరిగినట్టు? 100 పెరిగినట్టు అనమాట. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే సింపుల్ ఇంట్రెస్ట్ పర్ 100కు బై టైం వేసుకోవాలి. టైం కనుక్కోమన్నాడు అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ పర్ 100కు రేట్ వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఇక్కడ 100 రూపాయల మీద వడ్డీ ఎంత వస్తుంది అంటే 5 సంవత్సరాలకు డబుల్ అంటే ఎంత అన్నట్టు? 200 అయింది. 200లలో నీ వడ్డీ ఎంత? 100. 100కు ఎన్ని సంవత్సరాలలో అయింది అన్నాడు? ఇక్కడ 5 సంవత్సరాలలో అన్నాడు. కాబట్టి ఎంత శాతం అన్నట్టు? 20% పర్ యానం వేస్తే ఆన్సర్ అనమాట. ఎట్లా సార్ అంటే ఇక్కడ అమౌంట్ల నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఇంట్రెస్ట్ అనమాట. రెండింతలు అంటే 200 అయింది. దీంట్లో నీ 100 తీసేయి, అప్పుడు ఎంత? 100 పెరిగింది, 5 సంవత్సరాలకు పెరిగింది కాబట్టి 20 వస్తుందా లేదా? సో 20% పర్ యానం వేస్తే ఆన్సర్ అనమాట. సో రైట్. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి 15% సరళ వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరంలలో 4 రెట్లు అగును అన్నాడు. ఇక్కడ టైం అడుగుతున్నాడు మనకు. సేమ్ అగైన్ ఇప్పుడు 4 రెట్లు అన్నాడు కదా, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ అనమాట. 4 రెట్లు అంటే మన 100 ఏమైంది? 400 అయింది. 100 డివైడ్ చేస్తున్నామని అనుకోవాలి మనం. 400లలో నీ 100 నువ్వు తీసేసుకో, అప్పుడు ఎంత అయింది? 300 పెరిగింది. 300 ఎంత శాతం చొప్పున పెరిగింది? 15% చొప్పున. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 15 20 20 ఇయర్స్ ఇస్తే ఆన్సర్. రేట్ ఇస్తే టైం అడుగుతాడు, టైం ఇస్తే రేట్ అడుగుతాడు. 2 ఇవ్వకపోతే ఈ 2 గుణిస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో రైట్. నెక్స్ట్, ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 5 సంవత్సరాలలో 8/5 రేట్లు అగును అయిన సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రతిసారి రెండింతలు మూడింతలు అవుతుందా? మన మధ్యలోకి వెళ్ళినప్పుడు మనకేమవుతుంది అని అంటే మధ్యలో కూడా కొంచెం పెరగొచ్చు కదా, ప్రతిసారి డబుల్ త్రిబుల్ అవుతుందా? కాదు. సో ఇక్కడ 8/5 రేట్లు అన్నాడు. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ అనమాట. 8/5 అన్నాడు. 8/5 × 100. ఇందులో నీ ప్రిన్సిపల్ తీసేసాయి, అప్పుడు ఎంత అవుతుంది సార్? ఇది 160లో నుంచి 100 పోతే 60% పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలలో? 5. అప్పుడు ఎంత అవుతుంది? 12. సో 12% పర్ యానం ఇస్తే ఆన్సర్ అనమాట. 12% పర్ యానం అవుతుంది. రైట్. ఒక అసలు రూపాయలు 5 సంవత్సరంలలో సరళ వడ్డీ అసలులో 1/4 వంతు అగును అయినా సంవత్సరానికి సరళ వడ్డీ శాతం ఎంత అన్నాడు. సో 1/4 వంతు అన్నాడు. సేమ్ ఇప్పుడు 8/5 ఎలా చేశారో 1/4 కూడా సేమ్ అలానే వేసుకొని చేయండి. వడ్డీ శాతం ఎంత అన్నాడు. సేమ్ క్వశ్చన్ ఇది. రైట్. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున కొంతకాలానికి వచ్చిన సరళ వడ్డీ అసలులో 1/4 వంతు వచ్చును. సంవత్సరానికి వడ్డీ శాతము మరియు సంవత్సరంల సంఖ్యాపరంగా సమానం. సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇయర్స్ రెండు సంఖ్యాపరంగా సమానం అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆర్ ఈక్వల్ టు ఏం చెప్పాము మనం? సింపుల్ ఇంట్రెస్ట్ పర్ 100 డివైడెడ్ బై సో టైమ్. ఆర్ ఈక్వల్ టు ఎక్స్, టైమ్ ఈక్వల్ టు కూడా ఎక్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1/4 ఆఫ్ ప్రిన్సిపల్ 100. ఇది క్రాస్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఇది కొట్టి వేసుకుంటే 25 వస్తుంది. x² ఈక్వల్ టు 25 అన్నప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5. సో 5% పర్ యానం అనొచ్చు. సంవత్సరాలు అడుగుంటే 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్ అనుకోవచ్చు. అవునా? సో రైట్. ఒక అసలు రూపాయలు 5 సంవత్సరంలో 300 రూపాయల సరళ వడ్డీ వచ్చును. ఒకవేళ 5 సంవత్సరంల తర్వాత అసలు రెండింతలు అయినట్లయితే మొత్తం 10 సంవత్సరంలకు వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. ఫస్ట్ 5 ఇయర్స్లో మనకేమవుతుంది అని అంటే ఫస్ట్ 5 ఇయర్స్లో ఒకటే ప్రిన్సిపల్ ఉంది కాబట్టి దీని మీద 300 వస్తుంది. 5 ఇయర్స్ తర్వాత నీ అసలు ఏమవుతుంది? రెండింతలు అవుతుంది అన్నాడు. అంటే 2 ప్రిన్సిపల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రిన్సిపల్ మీద 300 వచ్చినప్పుడు 2 ప్రిన్సిపల్ మీద ఎంత వస్తుంది? 2 300 వస్తుందా రాదా చెప్పండి. అప్పుడు మొత్తం 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది అంటే 300 + 600 ఎంత అవుతుంది? 900 అవుతుంది అనమాట. ఒకవేళ 5 సంవత్సరంల తర్వాత అసలు రెండింతలు అయినట్లయితే అని అన్నాడు. అంటే మొత్తం టోటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 10 ఇయర్స్కి వచ్చేసరికి మనకు 900 వస్తుందన్నమాట. సో రైట్. ఒక అసలు రూపాయలు సరళ వడ్డీతో 6 సంవత్సరంలో రెండింతలగును అయినా అది 10 రెట్లు అగుటకు అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ రెండింతలు ఎప్పుడు అవుతుంది? 6 సంవత్సరాలు అవుతుంది. రెండింతలు అంటే పెరిగింది ఎంత? ఒకటి పెరగడానికే 2లో మనది ఒకటి ఉంటుంది.
ఒకటి పెరగడానికే నీకు 6 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఎన్నింతలు అన్నాడు ఆయన? 10 రెట్లు అన్నాడు. 10లో పెరిగేది ఎంత చెప్పండి? 9. 9 ఇంతలాగుటకు ఎంత సంవత్సరాలు అన్నాడు? 9 6లు ఎంత? 54 సంవత్సరాలు. 54 ఇయర్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో రైట్, ఇది మనకు 54 ఇయర్స్ మనకి ఇందులో ఆన్సర్ అవుతుందన్నమాట. సో రైట్, నెక్స్ట్, ఒక అసలు రూపాయలు 20 సంవత్సరంలో సరళ వడ్డీతో 5 రేట్లాగును, అయినా అది 3 రేట్లాగుటకు ఎంత సమయం పడుతుంది అని అన్నాడు. 20 సంవత్సరంలలో సరళ వడ్డీతో 5 రేట్లు అన్నాడు. 5 రేట్లు అంటే మనం పెరిగేది ఎంత చెప్పండి? ఇందులో 4 పెరగడానికి 20 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఎవరిని అడుగుతున్నాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు కావాలన్నాడు? ఎన్ని కావాలన్నాడు? 3 రేట్లు అన్నాడు. 3 రేట్లలో పెరిగేది ఎంత చెప్పండి మనకు? 2 ఇంతలే. 2 ఇంతలాగుటకు ఎంత అన్నాడు? క్రాస్ మల్టిప్లై చేసుకో. 2 × 20/4 ఇది కట్ చేసుకుంటే ఎంత అవుతుంది సార్? 10 ఇయర్స్ ఈస్ ద ఆన్సర్ అనమాట. సో 10 ఇయర్స్ ఈస్ ద ఆన్సర్. సో 10 ఇయర్స్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఒక అసలు రూపాయలు సరళ వడ్డీతో 15 సంవత్సరంలో 6 మాసంలలో 3 ఇంతలగును, అయినా అది 2 ఇంతలగుటకు ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో 15 ఇయర్స్ 6 మంత్స్లో 3 ఇంతలు అన్నాడు. చెప్పాం కదా, 3 ఇంతలలో మనది ఒకటి ఉంటుంది, పెరిగేది 2 ఇంతలే అనమాట. సో 3లో ఒకటి మనది తీసేస్తే 2 ఇంతలు పెరగడానికే 15 సంవత్సరంలో 6 మాసంలు. నిన్ను అడుగుతున్నది ఏంటంటే అది 2 ఇంతలగుటకు ఎంత సమయం? 2లో పెరిగేది ఎంత అన్నట్టు? ఒకటి పెరగడానికి ఎంత సమయం అవుతుంది? సో 1 × 15 ఇయర్స్ 6 మంత్స్ బై 2 చేసుకుంటే ఇక్కడ 2ను కట్ చేసుకుంటే ఇది 7 సంవత్సరంలో 6 మాసంలు, ఇది ఆఫ్ చేస్తే 3 మాసంలు. 7 ఇయర్స్ 6 మంత్స్ ప్లస్ 3 మంత్స్, 7 ఇయర్స్ 9 మంత్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. 7 ఇయర్స్ 9 మంత్స్ ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. అంతేకాని మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇది ఆఫ్ అంటే 7.5, ఇది 3 అనుకొని 7 8 పెట్టే ఛాన్స్ ఉంటుంది, అది కొంచెం జాగ్రత్త. 7 ఇయర్స్ 9 మంత్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో రైట్, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనకి ఇందులో 7 ఇయర్స్ 8 మంత్స్ 7 ఇయర్స్ 9 మంత్స్ అనేది కొంచెం గమనిస్తుండాలి ఇలాంటిది. రైట్, ఇది మనకు సింపుల్ ఇంట్రెస్ట్కు సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ మనం చర్చించుకున్నాము. సో రైట్, మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.